కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో కాకినాడ సిటీని డ్రగ్స్, గంజాయి మాఫియాగాను, అరాచకాలకు, రౌడీలకు నిలయంగా మార్చారని, ప్రస్తుత ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అభివృద్ధికి, ప్రశాంతతకు మారుపేరుగా తీర్చిదిద్దారని కాకినాడ సిటీకి చెందిన టీడీపీ నేతలు వెల్లడించారు. 2 రోజుల క్రితం వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వనమాడి పైన అసందర్భ, అనవసర వ్యాఖ్యలు చేశారని, దీనిపై తాము స్పందించి ప్రజలకు నిజాలు వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో కాకినాడ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ పిల్ల లక్ష్మీ ప్రసన్నలు, మాజీ కార్పొరేటర్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అరాచకాలు పాత్రికేయులకు వివరించారు. ద్వారంపూడిని కాకినాడ ప్రజలు తిరస్కరించారని, వనమాడిని ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. ద్వారంపూడి వైఖరి వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, వనమాడి అత్యధిక మెజారిటీతో ప్రజల్లో ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సికోటి అప్పలకొండ, కొప్పనాతి నాగకుమారి, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నాకైతే అర్థం కాలేదు. దాని మీద అధికారం లేనప్పుడే పోరాడాం మేము. సార్ చెప్పగానే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి వారం రోజుల్లో అదంతా క్లియర్ చేసి మళ్ళీ గ్రావెల్ ఫిల్ చేయమని కోర్టు ఇచ్చినా వీళ్ళు దాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ మేము దాన్ని పోరాడి అధికారం రాగానే, కొండబాబు గారు రాగానే ఆ మట్టిని అంతా తీసేసి గ్రావెల్తో ఫిల్ చేసి ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా సరే. ఎంఎస్ఎన్ చార్టీస్ గ్రౌండ్ ఎంత నీట్గా ఉందో. నేను చాలా డెవలప్ చేశాను, చాలా గుళ్ళు కట్టారు. కానీ పక్కన నీకు రూమ్ కట్టుకున్నావు, ప్రతి గుడి పక్కన నీ సొంతానికి రూమ్ కట్టుకున్నావు గవర్నమెంట్ డబ్బులతో. లంకడవారిపేటలో రామాలయం చిన్న చేసేసి పక్కన నీ ఒక ఆఫీస్ కట్టుకుని నీ సొంతానికి వాడుకున్నావు. అసలు గుడి పక్కన ఎవరైనా రూమ్ కట్టి వాష్రూమ్ పెడతారా అండి? గుడి ప్రాంగణంలో అలాంటివి చేస్తారా? అన్ని చెత్త పనులు చేసి ఇప్పుడు మళ్ళీ మీ ఉనికిని చాటుకోవడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కొండబాబు గారు ఇలా చేశారు, అలా చేశారు అనే మాటలు తప్పించి అందులో నిజమైతే ఏం లేదు. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అధికారం ఉంటే కనబడతాడు తప్ప అధికారం లేకపోతే కనబడడు. అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండే ఏకైక వ్యక్తి కొండబాబు గారని గతంలోనే చెప్పడం జరిగింది. మీ మీడియా పూర్వకంగానే అధికారం లేకపోయినా ప్రజలకు అండగా ఉంటారు. ప్రజల తరపున నిరంతరం పోరాటం చేసి కాకినాడ నగరాన్ని కాపాడుకునే వ్యక్తి కొండబాబు గారు. అదేవిధంగా అధికారం వస్తే ఈ కాకినాడని మరి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నిరంతరం శ్రమించే వ్యక్తి కొండబాబు గారిని కూడా గతంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు చెబుతా ఉన్నాం. ఒకసారి గతాన్ని చూసుకుంటే ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ అనే ఒక పదం మనం పలుకుతూ ఉన్నామంటే కాకినాడలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మరి ఆనాడు 2016-17లో మరి ఈ కాకినాడలో ఉన్నటువంటి అనేక మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అదేవిధంగా ప్రజల భాగస్వామ్యంతో అనేక రాత్రింబ్రావుల్లో పనిచేసి ఈ కాకినాడ నగరానికి స్మార్ట్ సిటీగా రావడం కోసం మరి ఆనాడు మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు, ఆనాటి శాసనసభ్యులు కొండబాబు గారు మరి దేశంలోనే 14 స్మార్ట్ నగరాలు శాంక్షన్ అయితే అందులో ఈ కాకినాడ కూడా స్మార్ట్ నగరంగా ఎంపిక కావడానికి మరి ఎంతో కృషి చేసి మరి తీసుకొచ్చినటువంటి ఘనత మన కొండబాబు గారికే చెందుద్ది.